ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులకు ఇప్పటివరకు ఏవైతే సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో వాటినన్నిటిని బుధగ్రహ సంచారం వలన పెను మార్పులు సంభవించబోతున్నాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి బాటలోకి పయనించటం, విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు వినటం, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. తర్వాత నూతన వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రారంభించుకోవటం, వ్యాపార పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనపరంగా బాగుండబోతున్నది. కొంచెం ధనం వృధాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, అదేవిధంగా రావలసిన ధనం తక్కువ స్థాయిలో వస్తున్నప్పటికీ కూడా వీరికి సమయానికి ధనం చేతికంది వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఈ వారం లభించబోతున్నది. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. వివాహం కావాల్సినటువంటి వారు శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఎప్పటి నుంచో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారు కూడా వెళ్ళటం అనేది జరుగుతుంది. దానివలన వీరికి అనుకూలమైన ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కూడా కొంత లాభం చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు జరగటం, అదేవిధంగా గృహ నిర్మాణాలు చేపట్టడం, అదేవిధంగా వ్యాపార లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో పాటుగా షేర్ మార్కెట్ల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి. ఏదైతే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ధనపరంగా కానీ అదృష్టపరంగా కానీ ప్రతి పని ఆలస్యం అవుతూ చికాకులతో నడుస్తూ వస్తున్నాయో బుధగ్రహ సంచారం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయం తొందరగా జాప్యం లేకుండా జరగటం, అదేవిధంగా ప్రతి సమయం కూడా వృధా కాకుండా సమయానికి తగ్గట్టుగా అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి గోచరిస్తున్నాయి. తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలతో పాటుగా న్యాయపరంగా ఎవరైతే చికాకులతో ఎదురుపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి రావటం అనేటటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తూ కుటుంబంలో చికాకులు, ధనపరమైనటువంటి ఒత్తిళ్లు, రావాల్సిన ధనం చేతికి అందకుండా ఉందో వాటినన్నింటినీ కూడా వారం ద్వితీయార్థం నుంచి అధిగమిస్తారు. అనుకోని ధనప్రాప్తి సంభవించి కొన్ని రుణాలు తీరేటటువంటి అవకాశాలు, స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం మంగళవారము, శనివారం ఆంజనేయ స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు, 2 రోజులు మంగళవారం, శనివారం అష్టోత్తర పూజ చేయటం, అదేవిధంగా గురుడికి శివాలయంలో గురువారం రోజున గురుగ్రహానికి అభిషేకం, ఆవునేయితో దీపారాధన, అదేవిధంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, ప్రతినిత్యం సూర్యాష్టకం వినటం, దీంతో పాటుగా సుదర్శన కవచం వినటం వలన వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.